బలిపీఠం ప్రక్కనే కానుక పెట్టె ఉంది అని దాని అర్థం. బలిపీఠం ప్రక్కనే కానుక పెట్టె ఉంది అని దాని అర్థం. దేవుడు చాలా గొప్పవాడు. ఓసారి ఒక మందిరంలో ప్రభు బోధించి ప్రక్కకెళ్ళి కానుక పెట్టె వైపు చూస్తున్నాడు అని ఉంది. ఎంతమందికి తెలిసి సంఘటన? ఆయన కానుక పెట్టె వైపు చూసేటప్పుడు చాలా మంది డబ్బులు తీసుకెళ్ళి వేస్తూ ఉన్నారు. ప్రభువు చూస్తూ ఉన్నాడు. అయితే ఒక పేద విధవరాలు 2 కాసులు వేశాది. వెంటనే ప్రభు అంటాడు, ఇదిగో ఈ పేద విధవరాలు తన జీవనం అంతా కూడా వేసేసింది అని చెప్పాడు. దేవుడు కానుక పెట్టె వైపు చూస్తున్నాడు అనేది గమనించాలి. ఇక్కడ బలిపీఠము ప్రక్కన కానుక పెట్టె ఉంది అని వాక్యము సెలవిస్తాది. ఎందుకు నేను కానుక చెల్లించాలి అనేది నన్ను ఆలోచించాలి. ఒకటి, కానుక నా పాపములు క్షమించి నా పాపములకు పరిహారంగా దేవుడు మరణించాడు. మొదటి కారణం, నా పాపములు క్షమించబడిన కారణాన నేను నరకానికి వెళ్ళను. రెండవది, ఈ 2 విషయాల నిమిత్తమై నేను కృతజ్ఞత కలిగి దేవునికి నేను కానుక సమర్పించాలి. నా పాపములు ప్రభు క్షమించాడు. నన్ను బాగా గమనించాలి. ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్లో ఒక ఆమె మాట్లాడుతూ ఉంది, అయ్యగారు, నా భర్త చండాలమైనోడు, వాడిని నేను ఇంటికి రానేలేదు, వాటిని నేను బయట ధర్మేసినాను, కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. భర్త చండాలమైనోడు, భార్య వాడిని తరిమేసింది, వాడిని నేను ఇంటికి రానేలేదు అంది. ఇప్పుడు చండాలమైనోడు వాడా? ఈమె మొగుడిని ఇంటికి రానియకుండా చేసింది. ఎవరు చండాలమైన వాళ్ళు? మీరు మాట్లాడడంలే. ఎవరు చండాలమైన వాళ్ళు? ఈమె. నేనన్నా, వాడు మంచోడు, నీవే చండాలమైన దానివి అన్నా. నేనేం తాగుతానా అనింది. లే. నేనేమన్నా వాడిలాగా తిరుగుతానా? లే. నేనేమన్నా సంపాదిస్తావు. కానీ భర్త ఎటువంటి వాడైనా భార్య లోబడాలి అని బైబిల్ చెప్తాది. తరిమేసేది గొప్ప సంగతి కాదు. వాడు తరిమేస్తే బయటికి వెళ్ళిపోయి ఆ పంచన ఈ పంచన ఏ రోడ్డు మీద పడి బ్రతుకుతాడు. అయితే నిన్నేమంటారో తెలుసా? భర్తను వదిలేసింది ఇది అని అంటారు. ఇంట్లో ఉండి నీకు చెడ్డ పేరు, వాడు బయట ఉంటే వాడు తాగుబోతాడని సింపుల్గా వదిలిపెట్టేస్తారు. కాబట్టి చండాలమైనడు వాడు కాదు, చండాలమైన దానివి నీవే. అప్పుడు నేనేం చేయాలి అని వాడిని ఇంట్లోకి చేర్చుకొని రోజు ప్రార్థన చేయి. వాడు కూర్చోడు ప్రార్థన, కానీ వాడు ఆడ కూర్చుంటాడో అన్నే కూర్చొని ప్రార్థన చేయి అంటే అమ్మంది. ఆటికి పోతే ఆటికా? ఏం మీ ఇల్లు ఏమన్నా అనిల అంబానీ ఇల్లా? ఇట్లా అట్లా తిరిగితే ఒక 2 రూములు ఉంటాయి. ఏడబోతే అటుకే అంటే పో, తప్పేముంది. వాడు కూర్చున్న దగ్గరే కూర్చో. ఒకరోజు అసహించుకుంటాడు, ఒకరోజు కోప్పడతాడు, ఒకరోజు తిడతాడు, ఒకరోజు కొడతాడు. అయితే నోరు మూసుకొని వాడే సైలెంట్ అయిపోతాడు. కూర్చో, ఓ పాట పాడు. ఏం పాట పాడమంటావు? ఏ పిచ్చిదాన, అది కూడా నేనే చెప్పాలనా? ఏదో ఒకటి పాట పాడు. నాకు రాదు సరిగాని, వచ్చిందే పాడి సావు, వచ్చిందే పాడు. ఎవడేం నిన్ను సంగీతం అడుగుతాడా? నువ్వు సరిగా పాడలేదంటాడా వాడు? లేదు కదా, పాడు. ఒక వాక్యం చదువు. నాకు ప్రసంగాలు చేసేది రాదని నీ మగం ఎవడు చేయమన్నా? నేను ప్రసంగం ఒక అధ్యాయం చదువు. ఇంకేం చేయమంటావు? ప్రార్థన చేయి. ఇదే రోజులో 1-2 సార్లు ఈ పని చేయి. నీ పోరు బళ్ళాక వాడు మారకపోతే అప్పుడు అడుగు అని చెప్పన్నాను. నేను చెప్పి చాలా కాలం అయిపోయింది. బహుశా సంవత్సరం అన్న తర్వాత ఆమె ఫోన్ చేసింది. పాస్టర్ గారు బాగున్నారా అని. బాగున్నాను అని.
ఆడవాళ్ళు మాట్లాడేది చాలా విచిత్రంగా మాట్లాడతారు. ఏదో పక్కింటి వాళ్ళలాగా, పాస్టర్ గారు బాగున్నారా, బాగున్నాను, ఎవరు నువ్వు అని అంటే చెప్పింది. ఆ రోజు నువ్వు చెప్పలేదమ్మా భర్త గురించి, వారి దగ్గర కూసో, పాట పాడు, వాక్యం చదువు, ప్రార్థన చేయని. ఎప్పుడు అని ఈ మధ్యనే అనింది. ఈ మధ్యన అంటే 1.5 సంవత్సరం పైన. 1.5 సంవత్సరం ఈ మధ్యన భలే దాన్ని ఇవ్వకుండా నువ్వు. ఈ లోపల నాకు చాలా కేసులు వచ్చినాయి, ఈ కేసు మర్చిపోయినా చెప్పు ఏమోనని అంటుంది. ఇప్పుడు వాడే బైబిల్ చదువుతా ఉన్నాడు, వాడే పాట పాడుతూ ఉన్నాడు, వాడే ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇద్దరు గుడికి పోతా ఉన్నామని. మరి చండాలమైనోడని తరిమేసి ఉంటే నీ కుటుంబం చండాలంగా మారిపోయిండేది. ఎటువంటి వాడైనా సరే వాని దగ్గరికి చేర్చుకోండి, ఎటువంటిదైనా సరే ఆమెను కూడా దగ్గరికి చేర్చుకొని దేవునితో వారికి సహవాసం ఉండేటట్లు నేర్పించాల. దేవునితో సహవాసం వారికి నేర్పించాల. బైబిల్ అంటాది, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను ఎవరిని కించపరచకూడదు. మనము ప్రతి మనిషిలో తప్పులు ఉన్నాయి, నాలో కూడా తప్పులు ఉన్నాయి. తప్పులెత్తి చూపెడితే ఒకడు నిలబడం ఎక్కడ? ప్రతి మనిషిలో మంచిని చూసేది నేర్చుకోవాలా. నీవు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఏం చూసేది నేర్చుకోవాలా? మంచిని చూసేది నేర్చుకోవాలా. ఆ మంచిని చూసి వాళ్ళను ప్రేమించాలా, వాళ్ళను గౌరవించాలా, వాళ్ళని దగ్గరికి చేర్చుకోవాలా, వాళ్ళతో ప్రభువుని గురించి మాట్లాడుకోవాలా. పొద్దస్తమానం అది అట్లాడిది, వీడు ఇట్లాటోడు అని ఇట్లా ఏళ్ళు ఇడ్చుకుంటా ఉంటే వాడు బాగానే ఉంటాడు, నీ ఏళ్ళు పోతాయి. వచ్చేసి ఎప్పుడు ఎవరిని కించపరచకూడదు. అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి. ఈ రీతిగా మనం చేస్తే మన కుటుంబము చిన్న పరలోకం ఉన్నట్టు ఉంటుంది. మన కుటుంబం ఎట్లుంటుంది? పరలోకం ఉన్నట్టు ఉంటుంది. దాని మూతి ఉండేది చూడు అన్నావనుకో, ఆమె కూడా ఏం తక్కువ చదువులా, నీ మూతి బాగుందా అంటుంది. అది పందిలాగుంది అనుకో, ఆమె అంటుంది కుక్కలాగా ఉన్నావు నువ్వు అంటారు. దెబ్బకి దెబ్బ. ఈ గొడవలే మనకొద్దు. అందరితో మంచిగా బ్రతికేది నేర్చుకోవాలి. తప్పు లేని వాడు ఎవడు లేడు. ఎవరైనా మన చర్చిలో మాలో తప్పే లేదనే వాళ్ళు చేయి పైకెత్తండి. నేను ఒకడైనా జాషువా ఎందుకో సిగ్గుపడిపోయి తల ఉంచుకునేసినాడు. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు మీరు. తప్పులేని వారు తండోపతండములు, తప్పు లేని వారు తమ తప్పుని ఎరుగరు. విశ్వదాభిరామ వినరు. వేమన పద్యాలు చదువుకోలే మీ మొగాలు? అంత జ్ఞాపక శక్తి ఆడిది మీకు. వేమన పద్యాల్లో చెప్తాడు, తప్పు లేని వారు తండోపతండాలు, తప్పు లేని వారు తమ తప్పుని ఎరుగరు అంటారు. కాబట్టి అందరిలోనూ తప్పు ఉంది. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని. అందరూ పాపం చేసిన వాళ్ళే. నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అబద్ధీకుడగును అని వాక్యం సెలవిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలు మనం చేయాల్సింది ఏమిటంటే, వ్యక్తిలో ఉన్న పాపాన్ని చూస్తే ఎవరూ బతకలేం. మంచితనాన్ని, భర్తలో ఉన్న మంచితనాన్ని చూసి దాన్ని బట్టి ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, ఆ రీతిగా జీవించాలి. అప్పుడు మీ కుటుంబం సమాధానంగా, సంతోషంగా ఉంటుంది.